ప్రశాంతంగా ఉండే పశ్చిమంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మండిపడ్డారు. కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి చెప్పే గ్రాఫిక్స్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చైతన్ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు తమ పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక 42 డివిజన్లోనే 21 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి జరగలేదని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పశ్చిమంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి ప్రజల కోసం ఒక్క పని అయినా చేశారా అని నిలదీశారు. మంచి చేస్తేనే ఓటు వేయమని తాము ప్రజలను కోరుతున్నామని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమంలో అలజడులు సృష్టించాలి అని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పక్క పార్టీలకు వెళ్లిన నేతలు తమ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఆ అభ్యర్థులకు ఏమి అన్యాయం చేసిందో చెప్పాలని అన్నారు. బీజేపీ పార్టీ చేసే ప్రతి తప్పుకు టీడీపీ సహకారం ఉంటుందని ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ గారైన చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము అన్నీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము చేయలేకపోయామమ్మా, మళ్ళీ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించుకొని మేము ముందుకెళ్తామని చెప్పి ఆల్మోస్ట్ ఇక్కడంతా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పూర్తి చేయడం జరిగింది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ 21 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది 42 డివిజన్లోనే. మేము చేసిన ఈ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ మీరందరూ గ్రహించగలరు. అభివృద్ధి కనబడలేదు అంటున్నారు తెలుగుదేశం నాయకులు. అందుకోసం ఉదాహరణకు చూపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. మీరు విజయవాడ మొత్తం తిరగని అవసరంలా, అన్ని డివిజన్లు తిరగని అవసరంలా. మేము విజయవాడలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఏంటో కొండపై ప్రాంతంలో కానీ, లేకపోతే 42 డివిజన్ కానీ, డివిజన్లో 22 డివిజన్లో కూడా మేము అభివృద్ధి చేసి చూపించాం. మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం రండి దమ్ముంటే. అంతేగాని ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని ఏదో నలుగురు లఫూట్గాళ్ళని మీడియాలో కూర్చోపెట్టి ఏదో మాట్లాడడం కాదు. మీరు అసలు ఎక్కడున్నారు? మీరు మాకు అభివృద్ధి గురించి అడగడానికి. 2వ డివిజన్లో న్యూ ఎంఐజీ బ్లాక్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అలాగే మన బీసీ వెల్ఫేర్ చైర్మన్ వెంగళరావు గారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గడపకి కూడా ఏ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మా ఆసిఫ్ అన్నకు ఓటేయండి, మా ఎంపీ కేశినేని నాని గారికి ఓటేయండి అంటే ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు జగనన్న మాకు ఇచ్చిన సంక్షేమం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపోలేము, కల్లో కూడా గుర్తుపెట్టుకునే అలాగా మీరు అందరూ కూడా పనులు చేసి పెట్టారమ్మా. ఈ పార్టీని కాకుండా మరి మీరు ఏ పార్టీని మేము సపోర్ట్ చేస్తాము, గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఒక్క 42వ డివిజన్లోనే చూసుకున్నట్లయితే మీరు అందరూ కూడా చూడొచ్చు, డెవలప్మెంట్ లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెస్ట్ నియోజకవర్గాన్ని ఎవడూ పట్టించుకోలేదని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నటువంటి సుజనా చౌదరి గారికి ఒక్క 42వ డివిజన్ ఎగ్జాంపుల్గా చూపిద్దామని చెప్పేసి నేను ఈ పాంప్లెట్